గ్యారంటీ రాసి ఇస్తావు, అది రాసి ఏది మీ గ్యారంటీ ఏమి? ఏమైంది మరి? సిలిండర్ ఏది 500కు రుణమాఫీ, వాడేమన్నా ప్రతి మనిషికి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. లేదు అటుతోటి కలిపి అని చెప్పిండాడు. అట్లకు 500 బోనస్ అన్నాడు. సన్నపట్ల అన్నాడు. ఏది సన్నపట్లకి దిక్కులు ఇంకా దొడ్డాట్లు ఎక్కడ? సంచితోటి 3 కిలోలు ఇప్పుడు 42 చూపుతారు కదా, వాళ్ళ డబ్బులు 39 వస్తున్నాయి, 39 వస్తున్నాయి, 39 వస్తున్నాయి. 3 కిలోలు కట్టారంట. 41 చూపుతున్నా, 41 200 చూపుతున్నా అంటారు. ఇంకా మొన్న మంత్రి వచ్చిండు, కామిచ్చిండు 42 2 కిలోలే కట్టు 40 తోటి మీకు కట్టిస్తామన్నారు. అది ఏమైంది మరి? మీరు మళ్ళీ 41 జోకి 3 కిలోలు కట్టడానికి చేస్తుంది. ఇప్పుడు 3 కిలోలు కాదు, సంచి లేకనే సంచి తోటి 42 జోకులు, 2 సంచి 1 కిలో, ఇది 1 కిలో అన్నాడు. మొన్న ఆమె ఇచ్చిండు రైతులందరికీ. మీ ముందటనే చెప్పిండు, సంచి కిలో, ఇది 1 కిలో పట్టణందుకు 2 కిలోలు కట్ చేయండి, 42 తోటి జోకండి, 40 కట్టిస్తాం. అక్కడే మేడం అక్కడ దించుకోకపోతే మాకు ఫోన్ చేయండి అని చూస్తే చెప్పిండు. ఫోన్ నెంబర్ ఇచ్చిండు. అది మా జిమ్మదారు. ఆడ మీకు 40 తోటి కట్టిస్తామని చెప్పిండు. అది ఇవాళ ట్రక్ సీట్ రాగానే చెప్పండి, 41 జోకిగా 39 కిలోలకు కట్టించేటట్టు చేయండి. మాకు 2 కిలోలు కట్టు కావాలి. సంచికి 1 కిలో, ఇది 1 కిలో పట్టణందుకు 2 కిలోలతో కట్టు. ఆ మంత్రి హామీ ఇచ్చిండు కాబట్టి, లేకపోతే చెప్పండి, ఆ మంత్రి చూస్తే మాట్లాడాలి, మేము ఏం చేయాలో అది చేస్తాం, ధర్నాలు చేస్తాం. నెల అవుతుంది వడ్లు జోకుతలేరు. వచ్చినాయి వడ్లు జోకుతలేరు. ఏమంటారు మరి? ఇక జోకుతాం, అగ జోకుతాం, రేపు 10 వస్తాం అంటారు. వదంతా పెట్టుకుంటారు. 40 పెడుతురు కదా, 42 నెల రోజులు నెల అవుతుంది. మరి దీనివల్ల మీకు ఇబ్బంది అవుతుందా? అవుతుంది. ఇక జోకుతామని అత్తలు లేరు కదా. ఇక చింటూ ఎంత పెడుతున్నారు? వెయిట్ 40. మళ్ళీ సంచి వేడి తీస్తారు ఏమన్నా? 42 అంటే మనం 40 అంటే 39 డబ్బులు ఇస్తారా? 40 డబ్బులు ఇస్తారా? 39 42 పెట్టుకొని 39 డబ్బులు ఇస్తారా? మరి వేరే కాడ మరి కిజడ పల్లె కాడ 39 ఇస్తారు. మా దగ్గర 3 కిలోలు కట్టాలి. 39. అదే రైతులకు ఏమైనా క్లారిటీ ఇది అని అంటే సరే సంతోషమే, కానీ క్లారిటీ ఇది. ఎందుకంటే ఇప్పుడు 40 అంటున్నాం, వాళ్ళు డబ్బులు పడ్డప్పుడు 39 డబ్బులు పడుతున్నాయి. అంటే చాలా సొసైటీ అప్పుడు అన్ని ఐక్య సేమ్ ఐక్యవి సేమ్ సొసైటీ కానీ లేకుంటే రైస్ మిల్లకు పోయినాక ఆగిపోతున్నాయి. అంటే రైతును బరాబర్ అంత అంటేనే మీరు దించుకుంటారు, రైస్ మిల్లు దించుకుంటారు. ఏదున్నా తొందరగా కథ చేయాలి. ఎందుకంటే ఇంకా వారం అయితే రోణి వస్తుంది. సహజంగానే రైతులు ఏమనుకుంటారు, రోణి వచ్చిందంటే వర్షాలు ఎప్పుడైతే తెలియని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మరి 42 అనేది ఎవరు జోకుంటారు? అట్లా కాదు, డిఎం జోకు అంటాడా లేకపోతే ఏమైనా కలెక్టర్ జోకు అంటాడా, ఇక్కడ నాయకులు జోకు అంటాడా? కటింగ్ అన్నట్టుగా 42 జోకి 39 మిక్స్ ఉందంటే సంచి బరువు అద్దెకిలే కదా సంచి బరువు ఉన్నది నోటి చెప్పు. ఇలా మీకేమున్నది?
ఇది ప్రభుత్వం చేయమంటుందా మరి మీరే చెప్తారా లేకుంటే మీరేమైనా చెప్తారా? ఇట్లా జోకకూరిగా బరాబరి జోకూరి బరాబరే 40 కిలోలు సంచి పెట్టుర్రి, పైసలు కూడా 40 కిలోలు సంచికి దాని మందమే ఇవి తప్ప ఇక 42 పెట్టకుండ్రి. ఇది మా డిమాండ్, మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. అందుకే మేము ప్రతి సెంటర్ను ఏదేమైనా ఒక వారం రోజులు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే సహజంగా రైతులు అంటే రోడ్డు వచ్చిందంటే వర్షాకాలం స్టార్ట్ అయింది, వాన స్టార్ట్ అని చెప్పి విషయాలు వాళ్ళ పిల్లలు పనులు చాలు చేసుకుంటారు. ఈయన వర్ల కానీ ఇంకా 10 రోజులు ఉంటే వర్షం పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు మీరు జోకుతుంటారు కదా, జోకినా వజన్ తక్కువ అవుతుంది, మళ్ళీ కటింగ్ తక్కువ పెడతారు. ఏదైనా వారం రోజులు కంప్లీట్ చేసి పెట్టుర్రి. ఎందుకంటే రోడ్ 20 తారీఖున రోజు వస్తుంది స్టార్ట్ అవుతుంది. అదే మే 20 రోజులు స్టార్ట్ అవుతుంది. 10 రోజులు ఇక్కడ మాత్రం ఏముండదు, ఎందుకంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. మీరు నాయనే జోకుతా అంటారు, మళ్ళీ ఏమైంది కటింగ్ పెడతా అంటారు, వజన్ తక్కువ వస్తుంది. వాళ్ళు రాత్రి వర్షం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ పడిగాపులు కాయాలి. ఇక రైతులు ఇబ్బంది పడద్దు అంటే వారం రోజులు కంప్లీట్ వీరికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ పెద్దవాసి ఏమంటుండు, నెల రోజులే 4 రోజులు అంటుండు. అందుకే పరిస్థితి వారం రోజులు కంప్లీట్ రోడ్డు జరగకముందు కంప్లీట్ చేసి పెట్టింది. నేను రామస్వామి అనే రైతును. నా పొలం కోసి 30 రోజులు అయింది. నేను అయితే నేర్పి కుప్ప పోసినాను. కుప్ప పోసేటికి 25 రోజులు అయింది. దాని మీద కప్పిన కవర్లన్నీ ఎండకి ఎండి ఇచ్చుకపోయినాయి. కానీ వర్షకం తడుతున్నాయి, ఎండకేమో ఎండుతున్నాయి. అవిటను జోకుమంటే బారదాన లేదు, మాకు బారదాన అత్తలేదు అని చెప్తారు. తర్వాత మేము ఎట్లానే చేసి మాకు బారదాన రావాలి, ఎంత బద్దలైనా కానీ మాకు బారదాన అత్తలేదు. మాకు బారదాన రావాలి, మా అటు తొందరగా పోవాలి. ఋతుపవనాలకు ఏర్లు తగినాయి అంటారు, రేపు మాపో వర్షం పడుతూ అంటాను. మళ్ళీ మాకు తొందరగా జోకాలి, వర్షం రాకముందు మా అటు పోవాలి. మాకు క్వింటల్కు 2 కిలోలన్నర 3 కిలోలు కటింగ్, బట్టకు 2 కిలోలన్నర 3 కిలోలు కటింగ్ అంటారు. ఆ కటింగ్ కూడా మునుపిట్ట లేదు. మునుపు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా మాకు క్వింటల్కు కిలో కట్ చేసిండ్రు. ఇప్పుడు మాకు 5 కిలోలు 6 కిలోలు కట్ చేస్తాండ్రు. మాకు కట్ చేయొద్దు, కట్ చేయకుండా మాకు తొందరగా మా అడ్లు మిల్లర్కు తరలించాలి.